నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెనుబర్తి గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురికి రక్తగాయాలయ్యాయి. ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాపూర్ మండలం పెనుబర్తి సమీపంలోని జాతీయ రహదారిపై అతివేగంతో ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గోనుపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి మస్తాన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గోనుపల్లి గ్రామం నుంచి 7 వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఆటో పెనుబర్తి దాటిన తర్వాత అదుపు తప్పింది. ఆటోలో ఉన్న మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ పెంచలయ్య పరారయ్యాడు. మృతుడు మస్తాన్ కు భార్య, 2 పిల్లలున్నారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసుపులేటి మస్తాన్ అనే అతను గోనుపల్లి నుంచి ఆటోలో బయలుదేరాడు. అవి బయలుదేరిన ఇంకొక 10 నిమిషాలకి యాక్సిడెంట్ అయిందని మాకు గ్రామస్తులకి తెలిసింది. తెలియగానే మేము వెళ్ళగానే ఏంటంటే పసుపులేటి మస్తాన్ అనే అతను స్పాట్ డెడ్. తర్వాత తన కొడుకు పసుపులేటి మహి అనే అతనికి చిన్న గాయాలయ్యాయి. తల మీద ఒక 2 స్టిచెస్ ఏమో పడ్డాయి. ప్రస్తుతానికి పిల్లోడేమో బాగున్నాడు. మస్తాన్ చనిపోయాడు. వాళ్ళ కుటుంబానికి మా తరపున సంతాపం తెలియజేస్తాం. మీదేవరు సార్? మాది గోనుపల్లి. ఇప్పుడు చనిపోయిన అతను మీ గోనుపల్లి అతనేనా? గోనుపల్లి గ్రామస్తులు. మీకు ఎన్ని గంటలు చనిపోయింది? అరౌండ్ 8 అయిందండి. గోనుపల్లి నుంచి ఎక్కడికి వస్తున్నారు ఆటో? రాపూర్కి. పెనుబర్తి దగ్గర జరిగింది. పెనుబర్తి దగ్గర ఎట్లా జరిగింది సార్ ఇది? వెహికల్ ఏమి అడ్డం వచ్చినట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ అతను డ్రైవింగ్ కరెక్ట్గా లేదనేసి అనుకున్నారు. బండి తిరిగి పడబడ ఎక్కువ మంది ఎక్కడం వల్ల బండి తిరిగి పడిపోయింది, లేకపోతే అతను ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల పడిందో కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు?